రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలు అన్యాయాలు ఇచ్చిన అవకాశాన్ని రౌడీజ పాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మరి ఏ విధంగా కనువిప్పు జరుగుతుందో ఈ రాష్ట్రంలో ప్రజలైతే చూశారు. కానీ ఈ దేశం మొత్తం కూడా చూడాలి, దేశ ప్రజలకు తెలియాలి. ఈ రాష్ట్రంలో ఒకప్పుడు బీహార్ గురించి మాట్లాడారు. బీహార్ కూడా ఎందుకు పనికిరాదని రాత్రి ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నారు. బీహార్లో ఈ చిన్న చిన్న ఇష్యూలు ఉండేవి సార్, ఇంత దారుణం ఎప్పుడూ లేదు, ఏనాడు లేదండి. బహిరంగ ప్రదేశాల్లో వందల మంది జనాలు తిరిగేటప్పుడు గొడ్డళ్లతో వేట కొడవళ్లతో నరికి చంపటం అనేది హేయమైన చర్య. కాబట్టి ఇది దేశ ప్రజలందరూ చూడాలి. సాక్షాత్తు అని చెప్పి ఢిల్లీలో ధర్నా చేస్తా ఉన్నాం. ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో ఈ 50 రోజుల్లో జరిగిన దారుణాలన్నీ కూడా అక్కడ వివరించబోతా ఉన్నాం. రాష్ట్ర ప్రజలకు ఈ 45 రోజుల పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వాళ్ళు వీళ్ళని కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్త కాడి నుంచి ఎవరైతే ఎంపీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు ఉన్నారో అందరి మీద కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత ఎంత దారుణంగా హత్య రాజకీయాలకి ఉసుగొలుపుతున్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ప్రజలకి గెలిచిన తర్వాత వాళ్ళు ఇస్తా మేనిఫెస్టో కానీ వాళ్ళు ఇస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ ఏ రకంగా నెరవేర్చాలి, దానికి ఏ రకంగా పూలు చేసుకోవాలో ఆలోచన మానేసి కేవలం ఒక దౌర్జన్యం చేయాలని ఒక ఉద్దేశంతో ఈ రోజున నిజంగా చాలామంది నరికి చంపడం చూసాం. కానీ ఇది కిరాతకంగా చేతులు కాళ్ళు తలకాయలు తెగిపోయేలాగా నరికి చంపడం అనేది ఎక్కడ చరిత్రలో చూడలేదు. ఇదంతా కూడా మేము ఎంత చెప్పినా ఇక్కడ ఎంత రెండు రకాలుగా ఇక్కడ వీళ్ళతో మాట్లాడినా కూడా ఇక్కడ వారి సంబంధించినటువంటి ప్రభుత్వ శాఖ ఏ శాఖ అధికారులు కూడా కలిసి రావడం జరుగుతూ ఉంది. దీన్ని మేము రేపు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కోసం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేమందరం కూడా అక్కడ రేపు ధర్నా చేయబోతూ ఉన్నాం. తప్పకుండా మరి రాష్ట్రపతి దృష్టికి, ప్రధానమంత్రి దృష్టికి, సెంట్రల్ హోమ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ జరుగుతున్నటువంటి హత్య రాజకీయాలు, ఇక్కడ జరుగుతున్న దౌర్జన్యాలు, ఇక్కడ జరుగుతున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు, అరాచకాలు అన్నీ కూడా మరి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి. ఒకటి నేషనల్ మీడియా కూడా అక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఒకప్పుడు మనం రాజకీయాలు, హత్య రాజకీయాలని బీహార్ అనుకునేవాళ్ళం. తర్వాత కొన్ని రాష్ట్రాల పేరు తెచ్చుకున్నాం. ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు చక్కగా ఉండేది. రాజకీయాలు అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కాముగా ఉండి ఎవరి పనులు చేసుకునేవాళ్ళు. ఈరోజు దాన్ని మురిపించేలాగా ఈ రోజున ఇక్కడ హత్య రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా దీన్ని మేము ఖండిస్తూ మా యొక్క గళాన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని స్థాయి నాయకులు కూడా, కార్యకర్త అందరూ కూడా భారీ ఎత్తున తెరలు వెళ్ళి మేము రేపు పొద్దున్న ఢిల్లీలో మా వాణి వినిపించబోతా ఉన్నాం. ప్రతి సందర్భంలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు, కక్షలకి కార్పణ్యాలకి తావులేదు ఈ ప్రభుత్వంలో అని మాట్లాడుతున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం దానికి రివర్స్లో కనిపిస్తుంది. ఎలా అసలు వాళ్ళు ఎక్కడ దాన్ని పేపర్లో టీవీ ఛానల్లో చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ దాన్ని కార్యరూపం దాల్చే విషయంలో చూస్తామంటే ఇప్పటివరకు అది జరగలేదు. ఆయన కాదు, ఆయనతో ఉన్నటువంటి కుటుంబ నాయకులు అందరూ చెప్తున్నారు, జిల్లా రాష్ట్ర అధ్యక్షులు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, హత్య రాజకీయాలకి ఎక్కడ వెళ్ళొద్దు, ఎక్కడ ఉసుగొలపొద్దు, ఎక్కడ గొడవలు పడొద్దు అని చెప్తాను. పై మాటలకి చేష్టలకి సంబంధం లేకుండా పోతా ఉంది. ఈరోజు చేష్టలు చూస్తుంటే ఆ రకంగా లేవు కదా. ఎందుకంటే మనం ఎస్సీ మాజీ ఎంపీ రెడ్డెప్ప గారు ఇల్లు ఎలా ధ్వంసం చేశారు, కారు ఎలా ధ్వంసం చేశారు, ఆయన మీద దౌర్జన్యం ఎలా ఉన్నారు, తర్వాత మా ఎంపీ గారు ఎవరైతే మిథున్ రెడ్డి గారు ఉన్నారో మిథున్ రెడ్డి గారి మీద ఏ రకమైనటువంటి దౌర్జన్యాన్ని పాల్పడ్డారు, ఆయన కారుని ఎలా ధ్వంసం చేశారు, బండరాలు ఎలా ఇచ్చారు అని ఎన్ని ప్రజలు లైవ్లో చూశారు. తిరిగి వాళ్ళ మీద మళ్ళీ హత్యాయత్నం కేసు పెట్టడం జరిగింది. ఇంతకంటే దారుణం మనం చరిత్రలో చూడబోము కూడాను. కాబట్టి మాటకి చేష్టకి సంబంధం లేదు. అంటే ఏదో సామెతలా ఉంది, తిట్టిన పోరా గొల్లిగా అన్నట్టు ఉంది. అంటే తిట్టిన పోరా గొల్లిగా అన్నట్టు మాట్లాడినట్టు మేము శాంతమూర్తులు మేమేం చేయొద్దని చెబుతూ ఓ పక్కనే హత్య రాజకీయాలు ఉసుగొల్పడం జరుగుతుంది. ఈ రోజుకి దౌర్జన్యం ఈ రోజుకి ఆగలేదు. ఏ రోజు చూసినా ఏ రోజు పొద్దున్న తెల్లారితే ఎక్కడ ఏం జరుగుతుందో అని భ్రాంతులతోటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఈ రోజున బతకడం జరుగుతూ ఉంది. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద ఇంకా మూడో కాలం కొత్త ప్రభుత్వం ఏర్పడి కేవలం 40 రోజులు అయ్యింది. కావాలని వైసీపీ ఇటువంటి దుష్ప్రచారానికి దిగింది. కొంత టైం ఇవ్వాలి కదా అని చెప్పి టీడీపీ నేతలు మాట్లాడారు. టైం ఇవ్వాలనే కదా ఎంతకాలం వెయిట్ చేసిందంటే అంటే ఎంతమంది ప్రాణాలు పోతే అది టైం దగ్గరికి వస్తుంది. అంటే 100 ప్రాణాలు పోవాలా, 200 ప్రాణాలు పోవాలా, ఒక 1000 మంది ప్రాణాలు పోవాలా, ఎంతమంది ప్రాణాలు పోయాక అప్పుడు మేము మా కాలం ఇప్పాలండి చెప్పాలండి. పలానా టైము
ఇంతమంది ప్రాంతం మాకు టార్గెట్ ఉంది, ఈ టార్గెట్ రీచ్ అయ్యాక మీరు వెళ్ళమంటే మనం అప్పుడే వెళ్తాం పని. అంటే ఒక ప్రాణం విలువ ఎంతో, ప్రాణం నిలబెట్టాలంటే ఎంత విలువ, దానికి ప్రాణం విలువ వాళ్ళకి తెలియదా? ఇన్ని 30-40 హత్య రాజకీయాలు జరిగినాయి, 400-300 కేసులు దౌర్జన్యాలు జరిగినాయి. తెనాల్లో డైరెక్ట్గా పొడవడం చూసాము, ఇక్కడ హత్య రాజకీయాలు చూసాము, రకరకాలు చూసాము అన్నీ కూడా. అంటే ఇంత టార్గెట్ అంటే దానికి టార్గెట్ ఉంటుంది. ఇప్పుడు ఏదో కర్ణుడు శ్రీకృష్ణుడు శిశుపాలుడికి 100 తప్పులు వరకు ఆయన ఇచ్చినట్టు 101 తప్పు చేసి చిరచేత చేసినట్టు ఏళ్ళు మేము తప్పులు చేస్తూ ఇంతమంది చంపుతాం, ఇంతమంది చంపాకనే మీరు వెళ్ళి అక్కడ ధర్నాలు చేయమని చెప్తే పోనీ అలాగే చేస్తాం పోనీ మేము. ఇది చాలా దారుణమైన వ్యవహారం అండి. దీన్ని తప్పకుండా ఖండించాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. మా నాయకుడు పిలుపు మేరకు తప్పకుండా రేపు నస్తినలో మా గళం విప్పి తప్పకుండా ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ మేము రాష్ట్రపతి పాలన కోరుతా ఉన్నాం. అది సబబు కాబట్టి మేము మా గళాన్ని రేపొద్దున ఇవ్వబోతా ఉన్నాం.